లాంగ్ టూరింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఐ ఫెల్ట్ దిస్ డిస్కంఫర్ట్ విత్ ద లో సీట్. ఏమవుతుందంటే నార్మల్ సీట్ యూజువల్లీ కొంచెం హై అప్ ఉంటుంది కాబట్టి ఈ హ్యాండిల్ బార్ దగ్గర కూడా ప్రాపర్ రైడర్స్ ట్రయాంగిల్ కరెక్ట్గా ఉంది. లో సీట్ని 805mm పెట్టి కూర్చుంటే కొంచెం కిందకి వెళ్ళిపోతాం కదా, హ్యాండిల్ బార్కి మనకు డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ పెరిగి నేను కొంచెం లీన్ ఫార్వర్డ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ దట్ కాజ్డ్ మీ సో మచ్ ఆఫ్ లోవర్ బ్యాక్ పెయిన్, పర్టికులర్లీ ఇన్ ద లాంగ్ టూరింగ్. ఇది కూడా నాకు రిజల్యూషన్ ఎట్లాగా అని అంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఎ లో యావరేజ్ హైట్ ఆర్ కొంచెం మీరు షార్ట్గా ఉన్నారు అని అనుకుంటే యూ కెన్ స్టిల్ బై దిస్ లో సీట్ ఆప్షన్. మీకు సిటీలో కానీ కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్ స్టాప్స్ వేస్తారు అనుకున్నప్పుడు మాత్రం లో సీట్ పెట్టేసుకొని 805mm సెట్టింగ్లో పెట్టేసుకోండి. మీరు టూరింగ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు రైజ్ ఇట్ అప్ టు 825 పెడితే సీటింగ్ పొజిషన్ బాగుంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ నా సీట్ అయితే లో సీట్నే నేను కొంచెం హై చేసుకున్న సెట్టింగ్లో పెట్టుకున్నా. సో దట్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. ఇఫ్ పాసిబుల్ స్టాండర్డ్ సీటే తీసుకోండి. సేమ్ సీట్ని జస్ట్ చాప్ డౌన్ చేసాడు అనుకుంటా. సో స్టాండర్డ్ సీట్ అయితే బాగుంటుంది, కుషనింగ్ బాగుంటుంది దీనికన్నా. టెస్ట్ డ్రైవ్ బైక్స్లో లో సీట్ ఆప్షన్తో రాలేదు, సో టెస్ట్ డ్రైవ్ చేయలేదు నేను లో సీట్తో. ఇంకా ఆర్డర్ పెట్టి తీసేసుకున్నా. బట్ ఓకే, అవసరమైతే ఐ విల్ బై ఏ జెల్ సీట్ అలా వేసేసుకొని టూరింగ్ అప్పుడు పనికి వస్తుంది. సో దట్ ఈజ్ ఇట్.